అనేకమైన బంధకాల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడా లేదండి? తీసుకొచ్చాడా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. మన గత జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అనేక కట్ల నుంచి, అనేకమైన బరువుల నుంచి, అనేకమైన ప్రతికూలతల నుంచి దేవుడు మనల్ని ఆయన సన్నిధికి నడిపించి, చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి దేవునికి మహిమ కలుగునగాక. అనేక కట్ల నుంచి నేను మిమ్మును విడిపించాను, అందుకే మీరు నా సంపాద్యం అంటాడు, నా సంపద మీరే అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనకి చూడండి మనం అంటే ఎంత ఇష్టమో చూడండి. అంటే ఒకసారి ఆలోచన, ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎంత అద్భుతంగా ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని మరి ఆయన సన్నిధానానికి నడిపించుకున్నాడు. ఉచితమైన రక్షణ దేవుడు మనకి కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అంతేకాదు దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అవునా కదండి? దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. చెప్పండి, మీ ప్రక్క వాళ్ళు చెప్పండి, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అమ్మ, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుకనే ఎంత అద్భుతమైన కృపనిస్తూ ఉన్నాడు దేవుడు. నిజముగా మరి చూడండి, ఎలా ఉంటే మరి ఇలా ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా, పోషిస్తూ ఉన్నాడు కదా, సంరక్షిస్తూ ఉన్నాడు కదా, ఒక అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. ఇంత అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్న దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? దేవుడు అంతగా చేస్తూ ఉన్నాడు కదా. అసలు దేవుడు మనల్ని ఏం చేయమంటూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎలా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము ఒకసారి ఆలోచించేయండి. ఎలా ఆయన రుణం తీర్చుకోగలము? ఎలా ఉంటే మరి మనం ఇంకా 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 రోజు రోజు ఆస్వాదించబడతాము? ఎలా ఉంటే దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశము నెరవేర్చబడుతుంది? ఒకసారి ఆలోచించేయండి. ఎలా ఉంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, మనం ఎలా ఉంటే మన ఎడల ఉద్దేశాలు అన్నీ పరుస్తాడు దేవుడు. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అస్తమాట నేను చెప్తూ ఉంటాను కదండి, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటండి, ఆకాశమునకు భూమికి అంత ఎత్తుగా ఉన్నాయంట. మన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. అంత అద్భుతమైన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఆ ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి చూద్దామండి. మనం ఈరోజు లేఖన భాగంలోనికి వెళ్దాం. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాట అందరం స్వరమెత్తి చదువుదామండి. ఈ మాట అందరం స్వరమెత్తి చదువుదాం. అందరం స్వరమెత్తి చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నా దేవునికి మహిమ కలుగునగాక. మొట్టమొదటి మనం నిజముగా దేవుని ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడాలంటే, ఆయన ప్రణాళిక మన ఎడల నెరవేర్చబడాలంటే, ఆయన వాగ్దానం మన ఎడల నెరవేర్చబడాలంటే మొట్టమొదటి మాట ఏంటంటే, మనం శ్రద్ధ కలిగి దేవుని మాటకు విధేయతను చూపించాలి. మనం శ్రద్ధ కలిగి దేవుని మాటకు విధేయతను చూపించాలి. చెప్దామండి, మనము శ్రద్ధ కలిగి దేవుని మాటకు విధేయత చూపించాలి. ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానము మన ఎడల నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. నిజముగా ఆయన మాట చాలా అమూల్యమైనది. బిడ్డ ఇందాక సాక్ష్యం చెప్పింది కదా, ఇంత సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానంలో మేము నిలబడి ఇక్కడ చెప్తున్నప్పుడు, వారు ఒకవేళ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఉన్నప్పుడు వారు సిద్ధపడి వారి లెసన్ కానీ చెప్తున్నప్పుడు ఒకలాంటి డిస్టర్బెన్స్ స్పిరిట్ ఏదైనా అక్కడ కనబడింది అనుకోండి, టీచర్ ఏం చేస్తుంది?
నేను కొట్టను, కానీ దేవుడు ఏం చేస్తాడు, ఒకటి కొట్టి వినరా, ఇప్పుడైనా వినరా, ఇప్పుడైనా తెలుసుకోరా, ఇప్పుడైనా తెలుసుకో, ఇప్పటికైనా మించిపోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని మాటికి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మీరు మధ్యలో డిస్టర్బ్ కావద్దు అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు మాట్లాడేటప్పుడు కొందరిని చూస్తూ ఉంటానండి, మంచి మాట ఏదైనా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడేటప్పటికి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఏంటి, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అదే దేవుడు మాట్లాడేటప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా బయటకు వెళ్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడేటప్పుడు ఎందుకు దిక్కులు చూస్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడేటప్పుడు ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? శ్రద్ధ కలిగి, అందుకే మొట్టమొదటి మాట చెప్తూ ఉన్నాడు, మనం శ్రద్ధ కలిగి దేవుని మాటకు విధేయత చూపించాలి. మాట వినుట చాలా ప్రాముఖ్యమైనది. చాలా దేవుని మాట చూడండి, విని వాక్య ప్రకారం నడవాలని దేవుడు ఒక అద్భుతమైన మాట చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా మనకు తెలుసు, దేవుని యొక్క సన్నిధానంలో చూడండి, దేవుని మాట శ్రద్ధగా మనం వినినప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేస్తాడంటే అండి, బైబిల్ ప్రక్కన పెట్టేశాను, బైబిల్ తీసేసాను. ఏం జరుగుతుంది అంటే అండి, దేవుని మాట వింటే ఏం జరుగుతుంది అంటే అండి, దేవుని మాట శ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది అంటే అండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎలా ఉంచుతాడంటండి, నిన్ను హెచ్చులోనికి తీసుకుని వెళ్తాడు. దేవుని మాట పట్టుకుని ముందుకు వెళ్ళు, కరువు ఉండనే ఉండదు. ఆమెన్ చెప్పండి, మళ్ళీ మర్చిపోయారు. దేవుని మాట పట్టుకుని ముందుకు సాగుతూ ఉంటే నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో ఎలాంటి ఆటంకం ఉండనే ఉండదు. నువ్వు దేవుని మాట పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటుంటే ఏ రోగము కూడా నిన్ను ఆటంకపరచదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట నిన్ను హెచ్చులోనికి తీసుకుని వెళ్తుంది. దేవుని మాట కనుక మనం శ్రద్ధగా మనం స్వీకరిస్తే, చెప్పారు కదండి, సేవకులు కూడా చెప్పారు, దేవుని మాటను మనం పదే పదే దేవుని మాటను ఏం చేయాలంటే మనము పలకాలి. దేవుని మాటను పలకాలి. దేవుడిచ్చాడు, ఈ నెలలో ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ పనిని పూనుకునుము, నేను నీకు తోడై ఉంటాను. ఈ మాట పలకండి. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ మాట, అవును, నేను చేసే పని ఎలా చేయాలి? దేవుని మాట పట్టుకుని ఆ మాట ప్రకారంగా నా పని చేసుకుంటూ వెళ్తే దేవుడు అద్భుతంగా నా పనులన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. నా మార్గాలను దేవుడే సరళం చేస్తాడు. నిజముగా మరి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఈ లోక భోగాలకు, సుఖాలకు దూరంగా ఉండవలసి వస్తుందేమోనన్న మరి స్వార్థపూరితమైన ఆలోచనతో దేవునికి చాలామంది దూరం అయిపోతూ ఉంటాం. కొంతమందిని అడుగుతాం కదా, దేవుని సన్నిధికి రా అంటే చాలామంది, ఇంకా యేసన్న గారు ఒక సాక్ష్యం చెప్పారు కదా, బాప్తిసం ఇస్తూ ఉంటుంటే చెయ్యలో ఎత్తాడంట. అంటే ఏంటి? ఇదేంటి? యేసన్న గారు సాక్ష్యం చెప్తుంటే, యేసన్న గారు నాకు మొత్తం బాప్తిసం ఇవ్వండి, కానీ ఈ 2 ఫింగర్స్కి బాప్తిసం ఇవ్వద్దు. ఎందుకు? ఇది ఇంక అలవాటు, దీనికి ఇవ్వద్దంట బాప్తిసం. అంటే చూడండి, అంటే కొంతమంది దేవుని సన్నిధికి రావడానికి భయపడుతూ ఉంటారు. అమ్మో దేవుని సన్నిధికి వస్తే నేను ఇది మానేయాలి, దేవుని సన్నిధికి వస్తే ఇది మానేయాలి, దేవుని సన్నిధికి వస్తే మరి ఇలా చెప్తాడు, దేవుడు చెప్తాడు, పాపం చేయొద్దు అంటాడు, అన్యాయం చేయొద్దు అంటాడు, యథార్థంగా ఉండమంటాడు. మరి అదే కదా, అలా ఉంటేనే కదా దేవుడు ఏం చేస్తానన్నాడు? నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. అంటే చూడండి, కొంతమంది అందుకు భయపడి దేవుని సన్నిధికి రారు, భయపడి దేవుని మాట వినరు. దేవుని మాట వింటే, అందుకే దుష్టుడు వాళ్ళు గలిబిలి చేస్తూ ఉంటాడు అన్నమాట. గలిబిలి చేసినప్పుడు వారి మాట వినరు, దేవుని స్వరాన్ని వినలేరు. ఎందుకంటే వాడు వినేవాడు. ఒక మంచి అద్భుతంగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు
సాతానుగాడు ఏదో ఒక గలిబిలు చేస్తాడు, ఏదో ఒక గలిబిలు చేసి మాట వినకుండా చేస్తాడు. మాట వింటే ఏమవుతుంది? మనల్ని ఏం చేస్తాడు? దేవుడు హెచ్చించేస్తాడు. అందుకే దుష్టుడు అదే మరి అవ్వ ఆదాముల సంగతి మన ఆది తల్లిదండ్రులైన చూడండి, సాతానుగాడు అంటూ ఉన్నాడు, దేవుడు ఒక మాట చెప్పాడు, నీ ఇష్టం, నువ్వు అన్నీ చేసుకో, కానీ ఆ జీవవృక్ష ఫలములు నీవు తినవద్దని ఒక అద్భుతంగా ఒక మాట చెప్పాడు. ఒక మాట చెప్పినప్పుడు వినదా? వింది. కానీ సాతానుగాడు వచ్చి అన్నాడు, దేవుడు చెప్పింది ఇది నిజమేనా? నిజమే అని అవ్వ ఒక మాట అంటే అయిపోయేది కదా. ఒకలాంటి ఆమె మైండ్ సెట్ అంతా ఖరాబ్ చేసేసింది కదండి. నిజంగా దేవుని మాట నిజంగా మన జీవితాల్లో మనం స్వీకరించి ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్తే దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. నిజంగా ఇలాంటి మరి మన జీవితాల్లో దేవుని ఆజ్ఞని ధిక్కరించి మరి పండు తినమంటే దేవతల్లాగా నువ్వు వెలిగిపోతారని చెప్పి భ్రమ పెట్టిన మాట ఎవరు విన్నారు? ఆదాము వినేసింది. భ్రమ పెట్టిందే, నువ్వు దేవతల్లాగా అయిపోతావు, నువ్వు దేవతల్లాగా అయిపోతావు. దేవుడు ఏం చెప్పాడు? నా మాట వింటే నిన్ను నేను హెచ్చిస్తాను. ఈ రోజున చాలామంది దేవుని మాటకి ఎందుకు చోటు ఇవ్వడం లేదంటే, చూడండి అవ్వ చూడండి, దేవుడే స్వయంగా మాట్లాడి ఆ పండొక్కటి నువ్వు తినొద్దంటే ఇది నిజమా అనే క్వశ్చన్ దానికి పడిపోయింది. నువ్వు దేవతలాగా అయిపోతావు. ఈ మాటలు విన్నారు. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు జరుగుతున్న బాధ అదే కదా. నువ్వు దీవించబడిపోతావు, నువ్వు ఆశ్రదించబడిపోతావు, నీ మీదకి ఒక అద్భుతమైన అదో దిగి వచ్చేస్తుంది. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో వాస్తవాన్ని మరుగుపరిచి భ్రమల్లో బ్రతికేలా ప్రతి ఒక్కరిని పురుకొల్పడమే సాతానుగాడి యొక్క లక్ష్యం. భ్రమల్లోకి తీసుకువెళ్ళిపోవడమే సాతాను యొక్క లక్ష్యం. ఆ టార్గెట్ అదే. భ్రమపరిచే ఆత్మ మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో భ్రమపరుచు ఆత్మ అనేది, అందుకే భ్రమపరుచు ఆత్మ ఏదో పరిశుద్ధాత్మ ఏదో మనం తెలుసుకోవాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భ్రమపరిచే ఆత్మను మనం గుర్తుపట్టాలి. అందుకే ఈ ఉపవాస కూడుకులైన, బుధవారపు కూడుకులైనా, శుక్రవారపు కూడుకులైనా, ఆదివారపు ఆరాధన అయిన, ఎందుకంటే ఏది పరిశుద్ధాత్మో ఏది భ్రమపరిచే ఆత్మో మనం గుర్తుపట్టి దాని ప్రకారంగా వెళ్ళాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. చూడండి ఎంత భ్రమల్లోనికి తీసుకెళ్ళి దేవుని యొక్క మాట విని ఆయన ఆజ్ఞలు గైకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటండి? హెచ్చిస్తాడంట. నిజముగా మరి సాతాను మాత్రం నువ్వు దేవుని మాట వింటే, దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో సుఖాలన్నిటికీ నీవు దూరం అయిపోతావు. దేవుని మాట విన్నావే సినిమా చూడకూడదు, దేవుని మాట వింటే సీరియల్ చూడకూడదు, దేవుని మాట వింటే అబద్ధం ఆడకూడదు, దేవుని మాట వింటే ఇంకా అది చేయ. హల్లెలూయా. నిజముగా మరి అందుకే ప్రతి ఒక్కరు దేవుని మీద కాకుండా లోకాన్ని మరి నడిపించే ధనము ఆధారం చేసుకుని మరి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మాట వింటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంత ఉన్నతమైన స్థితిలోనే దేవుడు తీసుకుని వెళ్తాడో మరి మీరు తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండములో మొదటి 14 వచనాలు ఎంతగా, ఎన్ని దీవెనలో, ఎన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు చదవద్దు, మొదటి నుంచి 14 వచనాలు 28వ అధ్యాయంలో అద్భుతమైన దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడు? దేవుని యొక్క మాట వినినప్పుడు. అక్కడ 14 వచనాల్లో రాయబడిన దీవెనలన్నీ మన కుటుంబాల మీదకి దిగివచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చూడండి, మనిషి దేవుని వలన కాకుండా తన స్వశక్తితో ఆ స్థానానికి ఎదగాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుందండి.
దేవుని శక్తితో కాకుండా మనం ఉన్నతముగా మన సొంత శక్తితో కట్టుకోవచ్చు. మన సొంత బలముతో, సొంత అధికారంతో మనం ఒక స్థితిని మనం కలుగు చేసుకోవచ్చు. కానీ అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఎక్కడ కట్టుకున్నాడంటే, ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే అండి, ఇసుక మీద కట్టుకున్నట్లుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కట్టుకోవచ్చు, కొన్ని సంపాదించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కూడా చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, మొత్తం బాగానే ఉంది. కానీ తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? కూలబడిపోయింది. అంతే, కొంతమంది పరిస్థితి అలానే కూలబడిపోతూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? దేవుని మాట చొప్పున క్రీస్తు అనే బండపైన కట్టుకున్నాడు. ఆ ఇల్లు తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, మరి ఏదొచ్చినా ఆ ఇల్లు పాటు గొప్పది కనుక స్థిరముగా బండ మీద నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత అద్భుతమో చూడండి. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో ఈ 28వ అధ్యాయము ఈ 14 వచనాలు దేవుని మాట వినినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మీరు ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి మనం ఆలోచన చేసి, దేవుని మాట వినకపోతే మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయో 15వ వచనం నుండి అక్కడే మీరు ఇప్పుడు చదవకండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా, మరి దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తే ఎంత నష్టమో, ఎన్ని శాపాలు వస్తాయో అక్కడ రాయబడి ఉంది. 15వ వచనం నుంచి 68వ వచనాల వరకు. ఇప్పుడు శాపాలు ఎక్కువ ఉన్నాయా, దేవుళ్ళు ఎక్కువ ఉన్నాయా? చూడండి, అంటే దేవుని మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు, దేవుని మాట వినకపోతే ఎన్ని పరిస్థితులు మన జీవితంలో మరి చోటు చేసుకుంటే ఒకసారి వినండి. అందుకే మరి దేవుని యొక్క దాసుడు మరి ప్రవక్త సమూయేలు గారు ఒక అద్భుతమైన మాట రాయబడి ఉందండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మరి చూడండి, చాలామంది క్రైస్తవులు భక్తిగా ఉన్నట్లు కనబడతారు, కానీ దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను, ఆయన మాటను మరి వినకుండా వారు జీవించేవారుగా మనకు కనబడతారు. ఇక్కడ చూడండి 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఏంటంటే, నువ్వు బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞ గైకొనుట నీకు అది మేలు. దేవుని మాట వినుట నీకు మేలు. మరి అక్కడ అంటూ ఉన్నాడు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా అర్పించు, కానీ ఏది శ్రేష్టం అంటండి? దేవుని మాటను లక్ష్యపెట్టి ఆ మాట ప్రకారంగా చెయ్యి. సౌలు కూడా బలి అర్పించాడు. ఏం జరిగింది? ఆయన మీదకి భయంకరమైన కీడు వచ్చింది, భయంకరమైన శాపం వచ్చింది. అంటే చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో చెప్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ క్షుణ్ణంగా చెప్తూ ఉన్నాడు, ఆలోచించుము. ఏం ఆలోచించాలంట? బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అక్కడ అంటూ ఉన్నాడు, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను మరి అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఒకసారి ఆలోచించేయండి. మాట వినుట చాలా శ్రేష్టం అండి. బైబిల్ గ్రంథంలో మరి దేవుని అర్థం చేసుకోలేక మరి తమ సొంత ఆలోచన ప్రకారం జీవిస్తూ తమ ఆలోచనలకు అనుగుణంగా దేవుడు తమకు మేలు చేయాలని, ఆశీర్వదించాలని మరి అనేక మంది కోరుకున్న వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అందువల్లనే మాట వినుట శ్రేష్టం అన్న దానిని మనం ప్రక్కన పెట్టకూడదు. మాట వినుట చాలా ప్రాముఖ్యమైనదండి. మేము ప్రతి ఆదివారం చర్చికి వస్తాము, కానుకలు ఇస్తాము, వాటిని అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించు అన్నట్టుగా
చాలామంది క్రైస్తవుల వైఖరి ఇలానే ఉంది. మేము మందిరానికి వస్తాం కానీ దేవుని మాట వినం, మేము కానుకలు వేస్తాం దేవుని మాట మేము వినం, మేము అన్నీ చేస్తాం, బలులు అర్పిస్తాం, అన్నీ చేస్తాం, పరిచర్య చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవుని ఉపదేశానికి దేవుని వాక్యానికి మేము చెవి ఒగ్గకపోతే ఏం జరుగుతుంది? తర్వాత చదువుకోండి. చెవి ఒగ్గకపోతే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన, అక్కడి నుంచి రాయబడిన అవన్నీ మనకి సంభవిస్తాయి. నిజంగా దేవుని మాట వింటే ఆ 14వ వచనంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము మనకు దక్కించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి మనం దేవుడు చెప్పినట్లు చేయటం మరి కష్టమని, మనం చెప్పినట్లు దేవుడు చేయాలంటే చేయడానికి దేవుడు అంత తెలివితక్కువడేం కాదు. అవునా కదండి? నేను చెప్పింది దేవుడు చేయాలంటే దేవుడికి తెలియదా? మనకి ఇంకా మన పిల్లలకు తెలియదండి. మన పిల్లోడికి కారు నడపమని ఇవ్వగలుగుతామా? 5 సంవత్సరాల బాబుకి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము కదా. అందుకే చూడండి, దేవుడు చెప్పినట్లు చేయడం మరి కష్టమైన, మనం చెప్పినట్లు దేవుడు చేయాలంటే దేవుడు ఎంత మాత్రం చేయడు. దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది చేయాలో, ఎలా మన ఎడల ఆయన నిర్ణయాలు తీసుకోవాలో దేవునికి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి మాట వినందు వలన వచ్చే మరి శిక్ష నుండి ఎవరు కూడా తప్పించలేరు. మరి మనం చేసే ప్రార్థనల కంటే, ఇచ్చే మరి కానుకల కంటే దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మరి సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ ఒక ఘోరమైన తప్పిదం జరిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, మోషే చేసిన ఆ తప్పిదం చూడండి. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. 21వ అధ్యాయము 22వ అధ్యాయాల్లో ఆ 2 అధ్యాయాల్లో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన అక్కడ ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. మోషే మరి పాపం చేయడం ఏంటి, అది ఘోర పాపం చేయడం ఏంటి, అతడు భూమి మీద ఉన్న వారందరిలో మనకు తెలుసు. మోషే గారితో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ బండతో నీవు ప్రజలు మరి ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు కానీ, నీటిని దాటొచ్చారు కానీ వాళ్ళకి ఏం లేవు. సముద్రాన్ని దాటొచ్చారు కానీ వారికి ఏం లేవు, నీళ్లు లేవు. అలాంటి టైంలో నీళ్లు కొరకు మరి వారు ఎంతో మోషే మీద ఇలాంటి మాటలు, మాకు నీళ్లు దొరకడం లేదని సనిగినప్పుడు మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మోషే గారితో దేవుడు చెప్పాడు, మోషే ఆ బండతో నీవు మాట్లాడు. ఏం చెప్పాడండి దేవుడు? 21, 22 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. మోషే ఆ బండతో నీవు మాట్లాడు. ఏమన్నాడండి మోషే గారితో? బండతో మాట్లాడు. చెప్పండి, బండతో మాట్లాడు. కానీ మోషే గారు ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. మరి భూమి మీద ఉన్న వారందరిలో మోషే గారు ఎలాంటి వాడు? సాత్వికుడా? ఎలాంటి వాడు మోషే గారు? చెప్పండి. మోషే గారు భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మంచి స్తోత్రం చెప్దాం అందరం. 2 చేతుల స్తోత్రం చెప్దామండి. మిక్కిలి సాత్వికుడు. అలాంటి వాడు ఇప్పుడు మాట వినలేదు. ఏం చెప్పాడు దేవుడు? చూడండి, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, అంత భక్తి కలిగిన వాడు మోషే గారు. సాత్వికుడు కదా, మిక్కిలి సాత్వికుడు. ఆ ప్రజలు 6 లక్షల కాల్బలం, అప్పటికి 6 లక్షల కాల్బలం ఏదైనా తిడితే దేవుని మాట ప్రకారంగా వచ్చేసాడు కనుక ఏదైనా తిడితే మళ్ళీ వాళ్ళ మీద కోపగించి అందుకే సాత్వికుడు. మళ్ళీ వెళ్ళిపోయి ప్రభు పాదాలను పట్టుకునే అనుభవం. ప్రభు వీళ్ళు తిడుతున్నారు నన్ను, నా పరిస్థితి ఏంటని ప్రభు పాదాలు పట్టుకునేవాడు. అందుకే అన్నాడు, మోషే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, దీనుడు.
తగ్గింపు కలిగిన వ్యక్తి. చూడండి, అంతేకాదు మోషే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మోషే గారితో. చూడండి, అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు మరి దేవుని ప్రతినిధిగా ప్రజల మధ్యలో జరిగించిన వాడు మోషే గారు. అంత అద్భుతమైన వ్యక్తి మోషే గారు. చూడండి, మరి నిజముగా దేవుని యొక్క మరి ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, బండతో మాట్లాడమంటే మోషే గారు ఏం చేశారు? ద్రోహులారా అని ఒక మాట మాట్లాడి ఆ బండను ఏం చేశాడండి? 2 సార్లు తన కట్టితో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా మరి ఎంత ఆ యొక్క ఆ నిర్ణయం ఎంత పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయిందో. అంత సాత్వికుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, ఎర్ర సముద్రం దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క 2 పాయలుగా చేసిన వాడు, మరి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన మోషే గారిని దేవుడు అన్నాడు, అంత సాత్వికుడైన మోషే గారిని అన్నాడు, నీవు ఈయన ఎంత ప్రయాసపడ్డాడండి ప్రజల గురించి. మోషే గారిని అన్నాడు, నీవు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నీవు రావద్దు. అంత సాత్వికుడు, దేవునితో మాట్లాడిన వ్యక్తిని అన్నాడు, నీవు పాలు తేనెలు ప్రవహించు కానానికి నువ్వు రావద్దు. ఏంటండి, ఒకసారి ఆలోచించేయండి. అందుకే బలులు అర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట చాలా చాలా నిజముగా మోషే గారు మరి ఇంకెక్కడ తప్పు చేసినట్లు మనకు కనబడదండి. ఎక్కడ కూడా తప్పు చేసినట్లు మనకు కనబడదు. మనలో మరి ఒక్కొక్కరము ఒక్కొక్క విధముగా మనం బేరేజ్ వేసుకోవచ్చండి. మనం మోషే గారి గురించి మనకు తెలుసు. చూడండి, మోషే గారు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు ఐగుప్తీయుని తీసుకుని ఆయన కొట్టి ఏం చేశాడండి? మోషే గారు చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. దాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఒకసారి ఆలోచించేయండి. అంతేకాదు, మరి దేవుని చేత రాయబడిన నిబంధన పలకలు మరి ఆయన ప్రజల యొక్క భయంకరమైన పరిస్థితి చూసి, వారి విగ్రహారాధన చూసి, అంత 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఒక దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు సంపాదించుకుని కిందకు వస్తూ ఉంటుంటే ఆ ప్రజలు చేస్తున్న ఆ దుశ్చర్యను చూచి ఆ 10 ఆజ్ఞలు కూడా కోపంతో ఏం చేశాడు? అప్పుడు కూడా ఏం చేయలేదు కదండి. అంతేకాదు, నిజముగా తన సొంత పిల్లల పెంపక విషయంలో కూడా మోషే గారు ఫెయిల్ అయిపోయాడంట. కానీ ఆ విషయంలో కూడా ఏమనలేదు. కానీ దేవుని మాట విననప్పుడు దేవునికి కోపం వచ్చింది. అందుకంటాడు, వారు నా ప్రజలు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రోహులారని తన ప్రజలను కాని మాట మాట్లాడినందుకు ఎక్కడికి వెళ్ళనివ్వలేదండి? కానానికి వెళ్ళనివ్వలేదు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రజలు వెళ్ళారు, కానీ మోషే గారిని దేవుడు ఒక్క మాట విననందుకు. ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క సన్నిధానంలో మరి మీ సంఖ్యాకాండం అక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే చూడండి, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము ఆరోనులు అతనికి విరోధముగా మాట్లాడిది. వారు మోషే చేత చాలండి. చూడండి, కూషు దేశపురాలైన స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు కూడా చూడండి, అక్కడ కూడా మరి దేవుడు ఆమె విషయమై కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. మనకు తెలుసు మోషే యొక్క నాయకత్వంపై మరి ఎలాంటి ప్రభావం, ఇన్ని తప్పులు చేసిన ఆ ప్రభావం ఎక్కడ కూడా పడదు. కానీ దేవుని ప్రజలను ఒక మాట అన్నందుకు, ద్రోహులారా అన్నందుకు, మరి బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే బండను కొట్టినప్పుడు, దేవుని మాట విననప్పుడు దేవునికి కోపం వచ్చింది. అందుకే మోషే, నువ్వు కానానుకు రావడానికి అవకాశం లేదు, నువ్వు వీలు లేదు. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో అసలు బాధాకరమైన సంఘటన మనం చాలా విచారకరమండి. ఇంత 6 లక్షల కాల్బలాన్ని అప్పటికి ఎంత ఒంటరిగా నడిపిస్తూ ఉంటుంటే ఎంత మాట అనేసరికి ఎలా ఉంటుందండి మోషే గారికి. కానీ
అప్పుడు కూడా మోషే గారు ఎలాంటి మాట కూడా మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత సాత్వికుడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడండి. దేవుడు నిజముగా దేవుని యొక్క ఆ సన్నిధానంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క ప్రజలను ద్రోహులారా నా మాట వినుడు అని ఇలా అక్కడ చెప్తూ ఉన్నాడండి. అక్కడ అంటాడు యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. అక్కడ ఏమన్నాడండి, మీరు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. బండలో నుంచి నీళ్ళు ఎవరు రప్పించాలి? చెప్పాలి. ఎవరు రప్పించాలి? బండలో నుంచి దేవుడు నీళ్ళు రప్పించాలి. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ద్రోహులారా వినుడి. అక్కడ అంటూ ఉన్నాడు, ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనలేదు, మేము అనే మాట వాడుతున్నాడు. చూడండి ఏమంటూ ఉన్నాడంటే, మేము ఈ బండలో నుంచి. అంటే ఎవరు చేస్తున్నట్ట కార్యం? ఎవరు చేస్తున్నట్టండి? వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నట్టు కోపం అంతా. నిజంగా చూడండి, ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్పి దానికి బదులు కొట్టినట్లుగా చూడండి. అయినప్పటికీ చూడండి, బండ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని మోషే అహరోనులతో దేవుడు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ వెళ్తారు కానీ మీరు మాత్రం, మోషే నీవు మాత్రం చూడండి. నిజముగా ఇంత పరిస్థితులను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అందుకే కీర్తన గ్రంథంలో 106వ కీర్తన గ్రంథంలో 32-33 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. 106వ కీర్తన గ్రంథము 32-33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏ మాట పలికాడంటండి? మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించారంట. దేవుని ఎదుట ఒక కాని మాట మాట్లాడాడు. కాని మాట అంటే దేవునిది కాని మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడకుండా నిజముగా దేవుని మాటకు లోబడితే ఎంత ఆశీర్వాదం, ఎంత సాక్ష్యం మనం చెప్పుకునేవాళ్ళము. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. నిజంగా దేవుడు మన ఎడల ఒక అద్భుతమైన తలంపు, ఒక అద్భుతమైన ఉద్దేశం కలిగి మోషే పట్ల ఎలాంటి అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో మన పట్ల కూడా ఒక అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడాలంటే దేవుని మాటకు మనము లోబడాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. చూడండి, పేతురు ధైర్యానికి మరి ప్రసిద్ధి చెందినవాడని మనకు తెలుసు. నీళ్ళ మీద తుఫాన్లో నడిచాడు, కానీ ఉద్రేకంతో మలుకు అనే వ్యక్తి యొక్క చెవిని ఏం చేశాడు? ఆ ఉద్రేకంతో నరికివేశాడు. అంటే చూడండి, నిజముగా యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి దేవుని యొక్క సన్నిధానం 40వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యోబు గారి యొక్క ఓపికకు మారుపేరుగా మాదిరిగా ఉన్న వ్యక్తిగా మనం చూడొచ్చండి. ఆయనను చివరకు ఓపికను చూపలేక దేవుని చేత మందలించబడినట్లుగా మనం చూస్తాం. 40వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎంతో ఓపిక పెట్టాడు అప్పటి వరకు, కానీ యోబు గారు ఆ ఓపికను నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉండవచ్చు. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో మరి ఇలాంటి పరిస్థితులు మనకు తెలుసు. మీరు ఆదికాండం 9వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి, నోవాహు నీతిమంతుడు అయినను అతడు త్రాగినప్పుడు తన ఆత్మీయమైన జీవితం విఫలమైపోయింది. చూడండి, నోవాహు దినాల్లో భూమి మీద ప్రజలను చూచినప్పుడు ఆయన చాలా నొచ్చుకున్నాడు, కానీ
నోవాహు గారే కృప పొందినవాడిగా కనబడ్డాడంట. కానీ ఏమైపోయింది? తన భక్తి అంతా ఏమైపోయింది? ఆ త్రాగుడు వల్ల తన నీతి, తన యథార్థత, కృప సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు గారి విషయంలో కూడా అంతే. దావీదు గారు నా హృదయానుసాడు అన్న దావీదు గారు మరి పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట ఎప్పుడైతే మనం ధిక్కరిస్తామో ఆ మాట మరి దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు కనుక ఆ మాటకు మనం లోబడి ముందుకు వెళితే చూడండి, రోమీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 24వ వచనం కూడా మనం చదివితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంటే మన సొంత బలం, సొంత ఆలోచనలు మరి అవి అధిగమించినప్పుడు, అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మన శరీరం ఆత్మ, అందుకే మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎలాంటిదంటండి. అందుకే చూడండి, మన యొక్క శరీరాన్ని ఈ ఉపవాసాల ద్వారా వీటి ద్వారా మనం ఏం చేసుకోవాలంటే శరీర కోరికలను మనం ఏం చేసుకోవచ్చు అంటే వాటిని నలగగొట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. మంద కాని దాన్ని మనం జయించాలంటే కొన్ని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్తేనే వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుందండి. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి దేవుని మాట వినడం చాలా 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 శ్రేష్టమండి. నిజముగా మనం ఒక అద్భుతమైన ఉపమానం మనకు తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి మనం సిద్ధముగా ఉన్నాము లేదని ఒక అద్భుతమైన ఉపమానం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ మత్తయి సువార్తలో కూడా మరి 13వ అధ్యాయంలో, మరి మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. అక్కడ విత్తువాని ఉపమానం మనం చూస్తాం. చూడండి, విత్తువాడు ఎవరంటండి? విత్తనం విత్తేవారు ఎవరు? విత్తనం విత్తేవారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. విత్తనం ఎవరంటే దేవుని యొక్క వాక్యముగా మనం చూడొచ్చండి. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో మరి చదవండి ఆ మాట చదవండి. విత్తనము దేవుని వాక్యము, విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుడినట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. రాతి నేల నుండి వారు ఎవరైనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు మంచి నేల నుండి, చూడండి ఈ మాట చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరైనగా యోగ్యమైన మంచి మనసుతో, చూడండి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎంత మంచి విషయం అండి. మంచి హృదయంలో పడ్డ విత్తనం వారు ఎలాంటి వారు అంటే ఓపికతో మంచి మనస్సుతో దేవుని యొక్క మాటను వినువారు. మంచి మనసుతో వినకపోతే ఎంత మంచిగా చెప్పినా మనకు అర్థం కాదు. మనకి ఎంత మంచిగా చెప్పినా అర్థం కాదు. మంచి మనసుతో మనం పాజిటివ్ మనసుతో ఆ వాక్యాన్ని కనుక మనం స్వీకరిస్తే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడి, అందుకే ఒక లూది అనే స్త్రీ దేవుని దాసుడు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు అంటండి తన హృదయం ఏమైందంట, తన హృదయం తెరవబడిందంట. మంచి మనసుతో ఓపికతో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో
చాలా కార్యాలను జరిగిస్తాయండి. నిజముగా దేవుని మాట చాలా ప్రాముఖ్యం. మనం దేవుని వాక్యాన్ని వింటాము, మనం ఎలా వింటున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని దేవుని యొక్క ఆ మాటను శ్రద్ధగా మనం స్వీకరిస్తే మన చెవుల్లో, అందుకే ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. నిజము దేవుని మాటను మనం మంచిగా రిసీవ్ చేసుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అద్భుతంగా దేవుడు మనం నడిపిస్తాడు. నిజంగా అలాంటి మాట మనం విందాం. రెండవదిగా మనం చూస్తే మొట్టమొదటి దేవుని మాట శ్రద్ధగా విని దానికి విధేయత చూపించాలి. రెండవది ఏంటంటే మనం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 7 వచనాలు. నీవు స్వాధీనపరుచుకున్న బహు దేశంలోనికి నీవు దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబీసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసిన విధానం ఏదనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగడగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. దేవునికి మంచి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రత్యేకమైన జనాంగముగా ఆయన సాక్షిగా ఉండాలి. ప్రత్యేకమైన జనాంగముగా మన ప్రత్యేకతను మనము కాపాడుకోవాలి. ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉన్నప్పుడు, ఆయన సాక్షిగా మనం ఉన్నప్పుడు తప్పకుండా అందుకే చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలో కూడా ఆయన అంటూ ఉన్నాడు, నీవు వారితో వియ్యమొందకూడదు. చెప్పండి, వారితో సంబంధం కలుపుకోకూడదు, దాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళించేస్తారు. అందుకే అంటున్నారు, వెలుగుకి చీకటికి పొత్తెక్కడా. చాలా క్లియర్గా ఉంది. అందుకే మనం ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. పర్వాలేదు చేసేయండి, ఏం కాదులే. పెళ్ళయిన తర్వాత మార్చుకుంటుంది, పెళ్ళయిన తర్వాత మారిపోతాడా? క్లియర్గా రాయబడింది ఏంటంటే, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు కుమారులు ఉన్నవారు జాగ్రత్త. పర్వాలేదులని చేసావనుకో, ఒక యూటర్న్ తిరిగిపోద్ది. అలా తిరిగి ఇప్పుడు కూడా బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు, వేదన పడుతున్నారు. అందుకే మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉండాలి. వెలుగుకు చీకటికి పొత్తెక్కడా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ఇలాంటి ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రతి ఒక్కరి పట్ల. ఇక్కడ ఉన్నవారు మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నిజముగా ప్రత్యేకంగా జీవించాలని లోక పద్ధతులు, లోక ఆచారాలకి మనం చాలా దూరంగా ఉండాలని ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.
నమ్మిన వారు నమ్మినంత ఆశీర్వాదం అనే పంటను కోసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక ప్రత్యేకమైన జనాంగం, లోకంలో జరుగుతున్నవన్నీ అందుకే దైవజనులు ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకంలో ఉంది ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే దేవుని మందిరానికి వచ్చేసింది, దేవుని మందిరంలోనికి వచ్చేసింది. ఏదో ఒక రూపంలో ఆత్మీయులే, బాప్తిస్మం తీసుకున్న వారు ఏం పర్వాలేదు, చేయి ఏం పర్వాలేదు అనేవాళ్ళు చాలామంది వచ్చేసారు. మనం ఏం చేయలేం, ఏం చెప్పలేం, ఎదురు మాట్లాడలేం. కానీ మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. అది మాత్రం చేస్తే దేవుని ఆశీర్వాదం అనేది మన జీవితాలలో ఎన్నటికీ కనబడదు. కొంచెం ఆ కొంచెమే మన జీవితాలను సర్వనాశనం చేయబోతుంది. ఆచారాలు, అలవాట్లు, ఆ అపరిశుద్ధత కార్యక్రమం, లోక సంబంధమైన కార్యకలాపాలు మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ వస్తే మనం భ్రమంలో బ్రతుకుతున్నామని గుర్తుపట్టే ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. అలాంటి ప్రక్రియలో మనం ఉండాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో మరి ఒకసారి ఆలోచించేయండి. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో 26వ అధ్యాయంలో మనం చూస్తే 18-19 వచనాలు మనం చూస్తే, యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకుందువని తాను సృజించిన సమస్త జనుల కంటే చూడండి ఏంటంటండి, నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మనం ఒక ప్రతిష్ఠిత జనాంగం. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం ప్రతిష్ఠించబడిన వారము, అభిషేకించబడిన వారము, ఏర్పరచబడిన వారము, లోకం నుండి వేరైన వారం మనము. ఆలోచించేయండి, మన ప్రత్యేకతను మనం కాపాడుకుందాం. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, పెద్దలు చెప్పిన పెద్దములు అవి కాదు మనం తీసుకోవాల్సినవి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఎందుకంటే దేవుని రక్తంలో మనం కడగబడ్డాం. దేవుని యొక్క పరిశుద్ధ రక్తం మనలో ప్రవహిస్తుంది. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన ముందు పెట్టి ఉన్నాడు దేవుడు. ఏది మంచో, ఏది చెడో, ఏది దీవెనో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో దేవుడు ఎక్కడ పెట్టాడంటండి? మన ముందే ఉంచాడంట, మన ముందే పెట్టాడు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అంటూ ఉన్నాడు. లేవి కాండంలో చెప్తూ ఉన్నాడు, 19వ అధ్యాయము 27-28 వచనాలు, మీ నుదుటి వెంట్రుకలను చూడండి కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఏంటంటే ఏమర్థమైంది? ఫస్ట్ మాట ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా? బాయ్స్ కాదు. ఏం చేయకూడదంటండి? చాలా కష్టమైన మాట కదా. చెప్పండి, మాట రావట్లేదు చూసారా? మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, ట్రిమ్ చేయకూడదు. చచ్చిన వారి కొరకు చూడండి ఎన్ని ఆజ్ఞలు. మీ కనురెప్పలను మీరు సరి చేసుకోకూడదు. దేవుడు ఎలా ఉంచాడు అలానే అంటే చూడండి ఎంత క్షుణ్ణంగా ఎప్పుడో గ్రంథం, కొన్ని వేల సంవత్సరాల గ్రంథపు మాటలు ఒకసారి చూడండి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చదువుకోండి. ఏది చేయకూడదు, ఏది చేయాలో ఎంత అద్భుతంగా. ఏంటంటే మనము ఒక ప్రత్యేక పరచబడిన వారము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కదా సమూయేలు యెషయా కుమారుడు వస్తూ ఉంటుంటే అబ్బా నేను కోరుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని చెప్తూ ఉంటుంటే, సమూయేలు కాదు నాయన, నువ్వేం చూస్తూ ఉన్నావు? పై రూపాన్ని చూస్తూ ఉన్నావు. ఆడు కాదు నాయన, నాకు కావలసింది ఎక్కడో ఉన్నాడంటే గొర్రెల దొడ్లో ఉన్నాడు, పిలుచుకుని అతన్ని అభిషేకించు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఏం చూస్తాం? పై రూపాన్ని చూసి మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటండి? హృదయాంతరంగాలు చూస్తాడంట.
హృదయాంతరంగాలు చూచి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఒక నాజీరు చేయబడిన వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. నేను క్లుప్తంగానే 3వ మాట నేను చెప్తూ ఉన్నాను. 3వ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 14 1-2 వచనాలు మనం చూస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడు చేసుకొనకూడదు. ఏలయనగా యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, మాట మాటికి నువ్వు స్వకీయ జనము, నువ్వు ప్రతిష్ఠించబడిన వాడువు. ఎంత మాటి మాటికి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు ఏర్పరచుకున్న జనాంగము, నువ్వు ప్రతిష్ఠితుడువు, నువ్వు అభిషిక్తుడువు, నువ్వు ఏర్పరచుకున్న వాడువు. ఇక్కడ అంటూ ఉన్నాడు తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. స్వకీయ, నువ్వు స్వంత జనమగునట్లుగా దేవుడిని ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ఎలాంటి వాడువు? ఒక ప్రత్యేకమైన కృప కలిగిన వాడువు. అంటే చూడండి, 3వ మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, స్వరక్తముతో సంపాదించబడిన వారు. ఆయన స్వరక్తముతో సంపాదించబడిన వారు గనుక మీరు తప్పిపోకూడదు. 3వ విషయం ఏంటంటే, మీరు మీ సొత్తు కాదు, ఆయన స్వరక్తముతో కొనబడిన వారు గనుక మీరు తప్పిపోకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు, ఆయన సాంపాద్యం. ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఒకసారి ఆలోచించేయండి. ఆయన సొత్తు అంటండి. మనం అంటాం, మన పిల్లల్ని అంటాం, వీడు నా సొత్తు అని మన పిల్లలు అంటాం. దేవుడు కూడా అదే. దేవుడు సంఘంలో ఉన్న మన అందరితో అన్నాడు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. ఎంత అద్భుతం అండి నిజముగా. మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏర్పరచబడిన వారమండి. మరి మనం చూస్తే మరి దేవుడు ప్రతి వారి ఎడలో ఒక అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారని మనం అందుకే యోహాను సువార్తలు అంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేమండి. మరి దేవునికి వేరుగా ఉండకూడదని మనం కయ్యేను వంటి వారము, అలా కయ్యేనులాగా మనము ఉండొద్దని దేవుని యొక్క వాక్యం కూడా మనం సెలవిస్తుందండి. మరి దేహంతో దేవుని మనము మహింపరచాలి. అది దేవుని కొరకు మనం మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరిచయము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఎవరమంటండి? రాజులైన యాజక సమూహం అంటండి, పరిశుద్ధ జనాంగం అంటండి. ఒకసారి ఆలోచించేయండి. ఆయన సొత్తైన వారమంటండి. అని వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. అందుకే మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. రాజులైన యాజకులు మనం. అందుకే అంటూ ఉన్నాడు, మీరు ఏర్పరచబడిన వారు కనుక మీరు ప్రత్యేకంగా ఉండమంటూ ఉన్నాడండి. మీరు ప్రత్యేకమైన వారుగా ఉండాలంటూ ఉన్నాడు. నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో చివరి ఒక మాట, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖ చూస్తే, మీరు యెహోవాను ఆయాసపెట్టుచు 3వ అధ్యాయము మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమార్ని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చూడండి, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. చూడండి, నా వారు, నా స్వకీయ సంపాద్యము.
ఎంత అద్భుతమైన మాటలు వాడుతున్నారు చూడండి. మీరు నా సొత్తు, నా ప్రజలు. నిజముగా 4వ విషయం ఏంటంటే, మనము దేవుని దినము కొరకు, అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క దేవుని యొక్క ఆ ముఖ దర్శనాన్ని చూచుటకు మనం ఎలా ఉండాలంటే, ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూచేవారుగా, వధువు సంఘముగా మనకు మనం సిద్ధపడి దేవుని ఎదుట మనం పరిశుద్ధపరుచుకుని మరి దేవుని యొక్క సన్నిధానంలో నిందారహితులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే పైనున్న వాటిపై మన మనస్సును పెట్టాలి, క్రిందున్న వాటి వైపు కాదు. పైనున్న వాటి కొరకు మనము ఎదురు చూడాలి. నిజంగా అబ్రహాము గారు తన పిల్లలు దేవునిపై దృష్టి పెట్టారు. మనకు తెలుసు. చూడండి, యాకోబు, యోసేపులు చూడండి, మనకు తెలుసు, దేవునిపై దృష్టి నిలిపారు. అంటే మన యొక్క పరిశుద్ధతను, మన నీతిని, మన యథార్థతను, మన ప్రార్థనా జీవితాన్ని దేవుని సన్నిధానంలో గడుపుతూ చూడండి. మనకు తెలుసు, వధువు ఎలా రెడీ అవుతుంది ఒకసారి ఆలోచించేయండి. వివాహ గడియలు వచ్చినప్పుడు వధువు ఎలా రెడీ అవుతుందో, ఎలా సిద్ధపడుతుందో, అలా పరిశుద్ధత విషయంలో కూడా, పరిశుద్ధమైన అలంకారాల విషయంలో కూడా సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా, దేవుని యొక్క చేర్చబడే గుంపులో మనం చేర్చబడే అంత యోగ్యత కలిగిన వారుగా మనం జీవించడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళదుముగాక. అట్టి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయనుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కొరకు అడుగుదాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాట విని శ్రద్ధగా దానికి విధేయత చూపించాలని దేవుడు మాట్లాడిన మాట మనం ప్రత్యేకముగా జీవించాలని, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని మనము దేవుని దినము కొరకు, అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని 4 మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచాడు. మన ప్రత్యేకమైన వారము, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను ఎన్నుకున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మోషే తప్పిదము ఎంత మరి కానానుకు చేరకుండా మరి ఎంతటికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము దేవుని మాట మరి శ్రద్ధగా మనం విధేయత చూపిద్దాం. దేవుని మాట విని శ్రద్ధ కలిగి ఆయన మాటకు విధేయత చూపిద్దాం. మరి మనకు తెలిసి 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో మరి మొదటి 14 వచనాలు ఆయన మాట విన్నప్పుడు ఎంత దీవెన కలుగుతుందో మనకు తెలుసు. ఆయన మాట వినకపోతే 15వ వచనం నుంచి చివరి వచనాల వరకు ఎన్ని మరి ప్రతికూల పరిస్థితులు జరుగుతాయో దేవుని మాట వినకపోతే అక్కడ మనం చూచాము. అంతేకాదు, మనం ప్రత్యేకమైన వారము, మనం ప్రత్యేకముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చీకటికి వెలుగుకు పొత్తెక్కడా? ఒకసారి ఆలోచించండి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం దేవుని దినము కొరకు ఎదురు చూడాలంటే అంత సిద్ధపాటును మనం కలిగి ఉందాం. పరిశుద్ధత అనే అలంకారాన్ని ధరించుకుని దేవుని యొక్క ఆయన సముఖంలో మన ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, అయ్యా ఇక పునరుత్థాన ఆరాధనలో ప్రభా, అయ్యా మేమందరము నీ సన్నిధానంలో కూడి నిన్ను గణపరచడానికి ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభా అయ్యా హెచ్చరించిన ప్రతి మాటలను బట్టి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, నీ మాట శ్రద్ధగా విన్నప్పుడు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి, నీవు పలికిన దీవెనలు నైనా మేము పొందుకోవడానికి తండ్రి అయ్యా ఒక అవకాశమును నాయన మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రభా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మాట వినడం కాదు కానీ తండ్రి, దాన్ని శ్రద్ధగా వినప్పుడు ప్రభా అయ్యా నీ నుండి వచ్చే ప్రభా
ఆశీర్వాదాలకి మేము వారసులవుతాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. అలాంటి కృపను నాయన, అలాంటి శ్రద్ధాభక్తులను మాలోనైనా అవి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఏది కూడా నాయన అయ్యా నీకు స్తోత్రాలు నైనా ఊరకరి నీ సన్నిధి నుండి మేము పొందుకోలేము ప్రభా. నిన్ను ప్రేమించినప్పుడు, నీ ఆజ్ఞని గైకొన్నప్పుడు నాయన, అయ్యా నీ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నాయన అయ్యా నీకు స్తోత్రం, నీకు వారసులం అవుతాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు ప్రతిష్ఠిత జనమని ప్రభా, మీరు ప్రత్యేకించబడిన వారని ప్రభా, మీరు రాజులైన యాజక సమూహాలని నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ప్రతి మాటను బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరచడానికి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ రీతిగా నాయన మమ్మల్ని దృఢపరచడానికి నాయన, మమ్మల్ని లేవనెత్తడానికి ప్రభా, నీ మాటల ద్వారా నాయన అయ్యా నీకు స్తోత్రాలు. నేను మా బలహీనతలు మాకు చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యి మీరు మీ సొత్తు కారు అని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అయ్యి నీ రక్తం చేత అయ్యి మేము కొనబడిన వారిగా, నీ ముద్ర వేయబడిన జనాంగం ఈ లోకంలో మేము బ్రతుకుతుండగా తండ్రి అయ్యా సమస్తమును ఛేదించడానికి నాయన, సమస్తమును జయించడానికి ప్రభా అయ్యా నీ కృపను మాకు ఎడల హెచ్చరింప చేయమని నాయన, విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రాలు ప్రభా. మీ సొత్తైన వారిగా మేము ఉన్నప్పుడు నాయన, అయ్యా నీ వారిగా మేము ఉన్నప్పుడు తండ్రి అయ్యా నీకు స్తోత్రం నాయన. నీది కానిది మాలో నివసించడానికి వీల్లేదు ప్రభా. అయ్యా నీది కానిది మాలో జయనైనా అయ్యా ఏలుబడి చేయడానికి వీలు లేదు ప్రభా. నీది కానిది మమ్మల్ని పరిపాలన చేయడానికి వీలు లేదు తండ్రి. అయ్యా నీది కానిది నైనా అయ్యా మమ్మల్ని నైనా అయ్యా నీకు స్తోత్రం అడ్డుగా ఉండడానికి వీలు లేదు ప్రభా. సహాయం చేయండి. నీ సొత్తైన ప్రసుగా, నీ రక్తం చేత కడగబడిన వారుగా ప్రభా, నీ చేత ముద్రింపబడిన వారుగా, నీవు ఎన్నిక చేయబడిన వారుగా ప్రభా, నువ్వు పిలిచిన వారిగా ప్రభా ఈ లోకములు మేము బ్రతకడానికి నాయన మాకు కావలసిన శక్తిని నాయన మా ప్రాణాత్మ శరీరములకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు నాయన. వీటిని కలిగి ప్రభా నీ రాకడకై వధువు సంగము వలె మేమందరము సిద్ధపడడానికి సహాయం చేయండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని నా సన్నిధికి వచ్చి మీరు నమస్కారము చేయడని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభా అట్టి అలంకారాన్ని ప్రభా మేము ధరించుకుంటూ ప్రభా వధువు వలేనైనా నీ రాకడ పర్యంతం వరకు మేము సిద్ధపరచబడడానికి సహాయం చేయండి. ఏది కొదువుగా ఉందో ప్రభా దానిని మేము అమర్చుకోవడానికి ప్రభా వరుడుగా నువ్వు వస్తూ ఉండగా ప్రభా మా సిద్ధపాటులో ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకుంటూ ప్రభా నీ రాకడ కొరకై ఎదురు చూసే కృప మాకు దయచేయండి. అట్టి నిరీక్షణని మేము కలిగి ఉంటూ ప్రభా అయ్యా సార్వత్రిక సంఘములో మేమందరము చేర్చబడినట్లుగా ప్రభా నీ కృపను మా ఎడల హెచ్చరినైనా విస్తరింప చేయమని సహాయం చేయమని ప్రభా ఘనతయు మహిమయు కీర్తి ప్రభావాలు నీ నామమునికి ఆరోపిస్తూ వచ్చిన ప్రతి వారిని కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో మరి మన ప్రసాద్ గారు, ప్రమీలమ్మ గారి యొక్క పెద్ద కుమార్తె, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి విజయవాడ నుంచి వచ్చారండి ప్రాంతానికి. వారు వచ్చి కుటుంబ సమేతంగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే
పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా వందనాలు. ప్రతి వారం తగ్గిపోకుండా పండుగలు వచ్చినా హాలిడేస్ వచ్చినా కూడా దేవుని దయను బట్టి 5-6 నెలలుగా సంఘమంతా కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి గొప్ప స్తోత్రం. అర్థం చప్పట్లతో మనల్ని ఇలాగ అభివృద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి వారము తగ్గిపోకుండా సంఘానికి వస్తున్నారు. దీన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి దిన వాక్యము దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడి మాట విని మనం విధేయిస్తే వచ్చే దీవెనలు, అలాగనే రెండవ మాటగా మనం ప్రత్యేకమైన వారిగా జీవించాలి. అలాగనే మన సొత్తు కాదు. అలాగనే మనం దేవుని దినం కొరకు ఎదురు చూడాలి. ఈ మాటల వివరణ వాక్యాలు దేవుడు మనతో మాట్లాడి బలపరిచాడు. ముఖ్యంగా దేవుడి మాట విని అనుసరిస్తే మన జీవితాలు బాగవుతాయి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అశ్రద్ధగా విని కూడా వినట్టుగా ఆ విన్నది మన జీవితాల్లో ఫోకస్ కాకుండా ఉంటే ఆశీర్వాదాలు మనకు రావు. ఎప్పుడైతే మనకు ఒక కుమారుడు కలుగుతాడో వారిలో కొన్ని గుణాలు, కొంత పోలికలు మనకు కనిపిస్తాయి. ఆ శిశువు ఎదుగుతున్నప్పుడు తండ్రి ప్రవర్తన కానీ తల్లి ప్రవర్తన కానీ కనిపిస్తుంది. అలాగనే ఎప్పుడైతే దేవుని చేత మనం రక్షించబడతామో, దేవుని మాట వింటామో, అనుసరిస్తామో, ఆయన పోలిక మనలో కలుగుతుంది. అప్పుడు మన దీవెనలు ఎవరు దోచుకోరు. కాబట్టి ఈ విధమైన పరిపక్వతలోకి రావాలని మీరు, నేను, మనం అందరం కూడా దేవుడు మాటలు విని అనుసరించి మనకు ఆగిపోయిన ఆశీర్వాదాలు, మేలులు, మన ద్వారా ఆయన పొందుకోవాల్సిన కృతజ్ఞత, మహిమ, కీర్తి, ప్రభావం ఎక్కడ కూడా ఆగిపోకుండా, మరి ఆయన మాట వినకపోతే కూడా ఎన్నో శ్రమలు ద్వితీయోపదేశకాండంలో ఉన్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాం. లోకంలో నిమిషానికి ఒక శ్రమ. దేవుడు ఇచ్చింది మనం అనుభవించడానికి కూడా మనకు కష్టంగానే ఉంది. చుట్టూ శ్రమలే, చుట్టూ అధైర్యమే.
వినక, మాట వినక, అనుసరించక, నోటి మాటతో దేవుని మహిమపరిచేవారిగా ఒక దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు నోటితో స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. కనుక ఆశీర్వాదాలు మన జీవితాల్లో కనపడక, దేవుడిచ్చిన ప్రవచనాలు జరగక, దేవుడు వాగ్దానాలు మా జీవితాల్లో కలగక మనము శ్రమలకు అనుభవిస్తున్నాం. కనుక ఈ దినం విన్న వాక్యము, ఆయన మాటలు శ్రద్ధగా విని, ఆయన సొత్తని మరవక, రాబోయే వరుడు కొరకు మనము ఎదురు చూసేటట్టుగా మన అనుసరణ, మన ప్రేమ, ఆయన పట్ల కృతజ్ఞత, ఆయన కొరకు వేచి చూసేవారిగా మనం ఉందాం. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రయాసపడదాం. దేవుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. మన కొరకు తన ఆత్మతో బలపరుస్తున్నాడు. ఈ బలాన్ని బయటకు వెళ్ళిన తర్వాత సొంత ఆలోచనలు పెట్టక, ఈ బలాన్ని పునర్నిర్మించుకొని గృహాల్లో సాధన చేసుకోవడానికి సమయాన్ని సద్వినియోగపరచుకొని, కొంత సమయం మన కొరకు కేటాయించుకొని ఏకాంతంగా ఆయనతో గడపడానికి ప్రయాసపడదాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడవయ్యా, అయ్యా ఆనాడు ఇజ్రాయేలు మూలుగుల ద్వారా వారిని విడిపించడానికి మోషే గారిని 40 సంవత్సరములు అడవిలో అరణ్య ప్రాంతం తరపి చేశావు. కేవలం వాళ్ళని విడిపించడానికే. అయ్యా మీకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా మమ్మల్ని విడిపించడానికి, మా బ్రతుకులు బాగు చేయడానికి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. అయ్యా మీకు స్తోత్రాలు. అలాగే నోవా కాలంలో కూడా నోవా ఒక్కడే నీతిమంతుడుగా నీకు కనపడాడు. అయినను అయ్యా ప్రభా మీకు స్తోత్రాలు. అయ్యా త్రాగుడు చేసి సోలిపోయాడయ్యా. మా జీవితాల్లో మరి అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా తెలుసుకొని క్షమించబడి నీ చేత అంగలార్చి, నాయన మీకు స్తోత్రాలు, నీ చిత్తము నీ దయ చొప్పున మేము జరిగించడానికి సహాయం చేయి నాయన. అవి మునుపటి దినములైతే అయ్యా మీకు వందనాలు నాయన. ఎన్నో 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 ప్రయాసలు తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడైతే నీవిచ్చిన రక్షణ చేత, నీవిచ్చిన ఆత్మ చేత, నీ మాటల చేత అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా నాయన, మేము నాయన అన్ని విధాల నిన్ను చేపట్టి నడుస్తుండగా కృపను బట్టి మమ్మల్ని తండ్రి మీ ఆరాధకులుగా, మీ భక్తులుగా, కృతజ్ఞత చెల్లించేవారుగా మరొకసారి అయ్యా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు నాయనా. నీ మాట విని శ్రద్ధగా మేము అనుసరిస్తే తండ్రి, మనుషుల మాటలు మాకు వినపడవయ్యా. మనుషుల యొక్క ప్రవర్తన మమ్మల్ని అంటదు తండ్రి. మీకు వందనాలు. అటువంటి బలము నీ మాటల చేత మాకు నింపుమని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు. గత వారంలో ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుండి మమ్మల్ని నడిపించిన దేవుడవయ్యా. ప్రతి బిడ్డ నమ్మాలి తండ్రి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు, ప్రవక్తలకు ఎలాగ తోడునే దేవుడవో మాకు ఈ మందిర పరిచర్యకు తోడుంటున్నామని నమ్మి విశ్వసిస్తే ప్రతి కార్యము సఫలమవుతుంది తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. రాబోయే వారంలో జరిగే ప్రతి కార్యక్రమంలో నీ కృపను విస్తరింపచేయండి. మీకు వందనాలు. ఎందరైతే ఈ ఆరాధనకు అనారోగ్యంతో, ఆపదల్లో, కీడులో, అవస్థల్లో నాయన ఆర్థిక ఇబ్బందుల చేత వచ్చి ఉన్న నిరుద్యోగంగా, నాయన చదువుల కొరకు, గృహాల కొరకు తండ్రి వచ్చి ఉన్నారో వారి యొక్క మనవులు ఆలకించి వారికి కావలసిన మేలులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. పరిచయ రాకపోకల్లో తోడు ఉండండి. ఆలోచనలో, తలంపుల్లో, నిర్ణయాల్లో నీ కృపను విస్తరింపచేయండి. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో నీవే మార్గచూపరివై, నీవే మాతో ఉంటూ, మాలో ఉంటూ అయ్యా తండ్రి మమ్మల్ని నడిపించుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ, మీ దయకు, మీ చిత్తానికి నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, శాంతి కూడి వచ్చిన మనకు, మన పరిచర్యకు, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ, ఎందరైతే ఆయన మాట వినాలి, అనుసరించాలి అనే తీర్మానం తీసుకున్నారు అయ్యా, వారికి నీ కృప, నీ ప్రేమ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.
యేసు రక్తమేషయం, ప్రభు యేసు రక్తమేషయం, ప్రభు యేసు నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ ప్రైజ్ లాడండి, అందరూ ప్రైజ్ లాడండి. అలాగే మరి ఈ వారంలో బుధవారము స్త్రీల కూడిక, శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక, శనివారము శుద్ధీకరణ సిద్ధపాటు కూడిక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శనివారము శుద్ధీకరణ సిద్ధపాటు కూడిక, ఆదివారము వాగ్దాన సందేశం, అలాగే బల్లారాధన ఉంటుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరూ మరి ఇప్పటి నుంచి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బుధవారము, శుక్రవారము, శనివారము శుద్ధీకరణ ఆరాధన, ఆదివారం వాగ్దాన సందేశము, అలాగే బల్లారాధన. వీటన్నిటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే ఒక